రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. శౌర్య అగ్రిటెక్ అనే కంపెనీ నుంచి వచ్చాము. ప్రజెంట్ మనం గంగలగుంట గ్రామం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నాము. కేతావత్తు స్వామి నాయక్ గారు ఈ ఫార్మర్ వచ్చేసి ఒక 5 ఎకరాలు కాటన్ వేయడం జరిగింది. ఈ కాటన్ వేసిన సందర్భంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఎర్రనల్లితో పాటు గోడలు రాలిపోయే ఈ యొక్క పరిస్థితుల్లో కాటన్ కిలాడి అనే శౌర్య అగ్రిటెక్ నుంచి ఒక ప్రోడక్ట్ని స్వామి నాయక్ గారు వాడటం జరిగింది. ఈ స్వామి నాయక్ గారు ఈ కాటన్ కిలాడిని వాడిన తర్వాత ఎలా ఉంది, అంతకుముందు మీ చేలో ఏముంది, కొట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్. తెల్లదోమ ఉంది, పచ్చదోమ ఉంది. తెల్లదోమ, పచ్చదోమ. ఓకే. మళ్ళీ ఎర్రనల్లి ఉండే గూడలు బాగా రాలుతున్నాయి. ఇది కొట్టిన కాడ నుంచి చాలా వరకు మంచిగా ఉంది. ఎన్ని రోజులు అయింది కొట్టిది? 5 రోజులు అయితే 5 రోజులు అయింది. 5 రోజుల క్రితం ఈ ఆకులు ఎట్లా ఉన్నాయి మీ చేలో? ఈ ఆకులు మొత్తం ముడుచుకొని ఉన్నాయి, ఎర్రగా ఉంది, మొత్తం ఎర్రగా ఉండే. ఎర్రగా ఎందుకుందండి? ఎర్రనల్లి వల్ల ఎర్రగా ఉంది. మరి ఈ గోళ్ళలో పాడు ఉన్నాయి అంతకు ముందు కొట్టక ముందు? లేవు. ఎన్ని రోజులు అయింది కొట్టి ఇప్పటికి? 5 రోజులు. 5వ రోజు. 5వ రోజుకి ఇప్పుడు ఎంత పెరిగింది అంటారు కొమ్మ? చాలా వరకు ఒక అంగళం పైన పెరిగింది. ఇక్కడ నుంచి పెరిగింది. ఇక్కడ నుంచి కూడా మొత్తం కొత్తది అంతే. ఈ గోళ్ళు ఉన్నాయి అంతకు ముందు పైన? లేవు. ఈ ముందు కొట్టిన తర్వాత గోళ్ళు వచ్చినాయా? తెల్లదామ కనపడుతుందా ఇప్పుడు? పచ్చదామ కనపడుతుందా? పేనుబంక, నల్లి కానీ ఎక్కడా కూడా ఆకు అడుగు భాగాన్ని కూడా మంచి క్లీన్ గా ఉంది. రైతులందరూ కొట్టుకోవచ్చు అంటారు? ఇది కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలా బాగుంది. అంటే ఇంత ముందు వేరే మందులు కూడా కొట్టేవాళ్ళు కదా, అవి బాగున్నాయా? దానికాడికి ఇది బెటర్ అనిపించిందా? ఇదే బెటర్ అనిపించింది. ఇది మళ్ళీ వాడుకోవచ్చా? ఇంకా కనీసం మీరు 2 సార్లు కొట్టుకుని పంట అయిపోయే లోపల ఎక్సలెంట్ గా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది. థ్యాంక్ యూ.